హలో, నేను మీ డాక్టర్ సాహితి సల్గూటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వైటమిన్ డి ఇన్ ఐ హెల్త్. వైటమిన్ డి వల్ల మనం చాలా ఐ ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి అవకాశం ఉందండి. వైటమిన్ డి నా దగ్గరికి చాలామంది వస్తారు, వైటమిన్ డి 20-25 ఉంది, బార్డర్ లెవెల్లో ఉంది కదండి, ఏం ప్రాబ్లం ఉంటుంది అని దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. వైటమిన్ డి కరెక్ట్ 30-100 అని అంటే అట్లీస్ట్ 50-60 మెయింటైన్ చేయడం ఐ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్, వైటమిన్ డి వల్ల మనకి డ్రై ఐస్ అనేది ప్రివెన్షన్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, రెటీనా ప్రాపర్గా వర్క్ అవ్వడానికి వైటమిన్ డి అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజెనరేషన్స్ కానివ్వండి, డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి, ఎనీ వాస్క్యులర్ అసోసియేషన్స్ కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, యూవిఐటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వైటమిన్ డి కరెక్ట్ లెవెల్స్లో ఉంటే ప్రివెంట్ చేయడానికి ఒక చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మయోపియా ప్రివెన్షన్లో కూడా వైటమిన్ డి అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందండి. సో వెన్ కిడ్స్ బయట ఆడుకోండి అని చెప్పే దాంట్లో ఇది కూడా ఒక రీజన్. ఆ వైటమిన్ డి కరెక్ట్ ప్రపోర్షన్స్లో ఉన్నట్టయితే మనకి ఈ మయోపియా ప్రివెన్షన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. మోస్ట్ కామన్ బట్ అంత సీరియస్ ప్రాబ్లం కానిది డ్రై ఐస్ అండి. సో మీకు డ్రై ఐస్, కొంతమందికి ఊరికే కళ్ళు నలుస్తూ ఉంటారు, ఇట్లా చేసి చూస్తూ ఉంటారు. వైటమిన్ డి కరెక్ట్ లెవెల్స్లో ఉండడం వల్ల కూడా మనకి డ్రై ఐ ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఇన్ షార్ట్ సమ్మరైజ్ చేయడానికి, వైటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ ఐ హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రై ఐస్, మయోపియా ప్రివెన్షన్, గుడ్ రెటినల్ హెల్త్. సో మీరు అది ఈదర్ సోర్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ద్వారా అన్నా, లేదంటే ఇనఫ్ సన్ ఎక్స్పోజర్ ద్వారా అన్నా మీరు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.